ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. Hoodie is here. హలో అండి, నమస్తే. నమస్తే. సో ఇవాళ ఎవరి బండారం బట్టబయలు చేయబోతున్నారు? సో ప్రతిసారి మనం దొంగ బాబాల గురించి మాట్లాడుకున్నాం కదా మేడం, ఈసారి మనం పందాల రాయళ్ళు. ఓకే. కాయరాజా కాయ్, ఇంకో గేమ్ ఏదో ఉంటుంది, కాయరాజా కాయ్ ఒకటి, అందర్ బహార్, ఇలాంటి గేమ్స్ గుండాట. ఓకే. సో వాళ్ళందరూ ఎలా మోసం చేస్తారో వాళ్ళది కూడా మోసమేనా? వాళ్ళది కూడా మోసమే. డబ్బులు ఎక్కడ ఉంటే అక్కడ మోసమే మేడం. ఓ గాడ్. అదే నేను డెమో చూపిస్తాను, ఎలా చేశానని నేను చెప్పను, కానీ ఇది చూసి మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి అమ్మో వీళ్ళని నమ్మకూడదు అని ఒక ఐడియా వస్తుంది. ఏ పిల్లలు మీరు ఆడినరా? నువ్వు ఆడలే మేము. నువ్వు ఆడలేదు, ఇప్పుడు ఆడదులే, డోంట్ వరీ, ట్రై చేద్దాం. సో వీళ్ళు ముగ్గురు అయితే ఆడినరు. ఏం గేమ్ ఆడినరు? అందరు బాగా ఆడినరు. పంద్యాలు పెట్టేటోళ్ళ పెట్టిర్రా? పందెం పెట్టిరా? ఎప్పుడైనా పెట్టారా? ఆన్లైన్ లో పెట్టారా? అంటే అది కూడా మోసమేగా ఆబ్వియస్లీ. సో మరి నువ్వు ఎట్లా స్ట్రీట్ పైన ఆడినావు ఎప్పుడైనా? స్ట్రీట్ మీదనే ఆడావా? ఏం గేమ్? పైసలు తర్వాత అన్ని పోయినాయి. వచ్చినాయని పోయేదాకా పిల్లగాడు ఎందుకు ఆడిండు? ఫస్ట్ గెలిచినట్టు చూపిస్తారు, సో దట్ వాళ్ళకు కూడా అరే డబ్బులు వస్తుంది ఇంకా సంపాదించే ఈజీ అనుకుంటారు, అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తారు. టెక్నిక్ తో పాటు వెరీ స్మార్ట్ అనమాట వాళ్ళు. ఎప్పుడు గుంజేయాలి పైసలు. అదే ఇవి ఎక్కువ మెయిన్ గా కోడి పందాల టైంలో జరుగుతుంటాయి, లేదా సినిమా హాల్ బయట జరుగుతుంటాయి ఊర్లలో. జాతర టైంలో అయితే గట్టిగా జరుగుతూ ఉంటాయి. సో ఒక డెమో చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడు మనం ఆడబోయే ఆట కాయరాజా కాయ్. ఫస్ట్ చూడండి, ఇది నార్మల్ కార్డే కదా, దీంట్లో ఏమి 2 కార్డులు 3 కార్డులు అలా ఏం లేవు కదా, మీరు కూడా చెక్ చేయండి. నార్మల్ కార్డ్సే కదా. ఓకే, 2 జోకర్లు, ఒక కింగ్ అంటే హిందీలో బాద్షా. సో 2 జోకర్లు, ఒక బాద్షా. వెరీ క్లియర్. ఇప్పుడు బాద్షాని ఫస్ట్ మధ్యలో పెడదాం. ఓకే, తర్వాత కింగ్ ఒకటి ఇటు సైడ్, ఇంకొకటి ఇటు సైడ్. ఓకే, ఇంకొకసారి చూసుకోండి. కింగ్ ఒకటి ఇటు సైడ్ కాదండి, జోకర్ ఒకటి. అదే జోకర్ ఇటు సైడ్, ఇంకొకటి ఇటు సైడ్. అదే ఫాలో అవుతున్నారు లేదా అని. ఓకే, ఇప్పుడు ఈ 3 కార్డ్స్ షఫుల్ చేస్తాను, కింగ్ ఎక్కడుందో వెతికి పట్టుకోవాలి. ఓకే, పెట్టు, మనీ పెట్టు. కింగ్ ఇక్కడ ఉందండి, వెళ్ళి కూర్చో. ఓకే, ఇంకెవరికన్నా ఏదైనా డౌట్ ఉందా? కింగ్ ఇక్కడే పెడతా. 200 పెట్టాడు. ఓకే, చెక్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఏమీ లేనిది జోకర్. ఓకే, ఈయన 100 పోయింది, ఈయనకి ఇప్పుడు 200 వచ్చింది. 200కి నేను ఇంకొక 200 వేసిస్తాను. ఈయన 100కి ఇంకొక 100. ఓకే, ఇదేదో పైసలు సంపాదించుకోనికి చాలా బాగుంది కాబట్టి నేను 100 కాదు, ఇక డైరెక్ట్ 500 పెట్టేస్తా. ఓకే, రెడీ. కింగ్ని మధ్యలో పెడదాం. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఒక జోకర్ ఇటు సైడ్, ఇంకో జోకర్ ఇటు సైడ్ పెడతా. ఓకే, కింగ్ ఎక్కడ ఉంది? నాకుంది. ఇంకెవరైనా పెడతారా? పెట్టండి, మధ్యలో ఉంది కింగ్. ఇప్పుడు 500కి మీరు ఇంకో 500 ఇస్తారు, 1000 రూపాయలు వస్తాయి కదా నాకు. నేను 100 రూపాయలు పెడుతున్నా. దేనికి? మధ్యలో ఉంది సార్ 400. మధ్యలో ఉంది 400. బాగా పైసలు జమ అయ్యాయండి అదే కదా. అసలు స్ట్రీట్ పైన ఆడినప్పుడు ఒక 10-15 మంది ఉంటారు, అప్పుడు ఎంత రసవత్తరంగా ఉంటుందో ఆట. చూద్దాం ఇప్పుడు ఎవరెక్కడ పెట్టారో. ఇది ఆబ్వియస్లీ ఏం లేదు, జోకర్ మధ్యలో ఎవరు పెట్టారు. ఇప్పుడు ఇందులో మేడం గారు, ఇది 100 ఎవరు పెట్టారు? పట్టుకో, ఈ 100. నేను 1000 రూపాయలు గెలుచుకున్నా, నాకోసం ఎవరు చప్పట్లు కొట్టరా మేడం కోసం? నాకు వచ్చింది లేదు, పోయింది లేదు. ఓకే, అంతా మీ దగ్గర ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే 2 కార్డ్స్ ఆడదాం. కింగ్ జోకర్ ఉంది కదా, మీరు కింగ్ పట్టుకోండి. మీరు ఒక నిమిషం, ఓడిపోయారు. అది కాదు, ఇది డబ్బులు పెట్టించుంటే 1000 తీసేసుకునేవాడి నేను. ఓకే, పట్టుకోండి. ఓకే, ఒక కింగ్ 2 జోకర్లు ఉన్నాయి. ఓకే, మీరు రైట్ హ్యాండెడ్ లెఫ్ట్ హ్యాండెడ్ మేడం? రైట్ హ్యాండా? ఓకే, రైట్ హ్యాండ్ ఒకసారి చూపించండి. ఇక్కడ టేబుల్ దగ్గర పెట్టండి. ఓకే, ఒక జోకర్ ఉంది. ఓకే, మీకు కింగ్ ఇస్తున్నాను. ఓకే, మీ దగ్గర ఏముంది ఇప్పుడు? కింగ్ ఉంది. కింగ్ ఉందా? ఎవరన్నా బెట్ పెడతారా?
ఏముంది మేడం మీ దగ్గర కింగ్ ఉందా నా దగ్గర ఉంది కింగ్ చెప్పలే కన్ఫ్యూజ్ అయినట్టున్నారు ఇంకొకసారి ట్రై చేద్దాం ఓకే జాగ్రత్త చూడండి జోకర్ నా రైట్ హ్యాండ్ లో ఉంది ఓకే నేను మీకు జోకర్ ఇస్తున్నాను ఓకే నేనేం చీటింగ్ చేయట్లేదు మీరు చూడొచ్చు కింగ్ జోకర్ నా దగ్గర ఉన్నాయి ఓకే సో టెక్నికల్లీ మీ దగ్గర ఏమన్నట్టు ఇప్పుడు జోకర్ ఉంది పక్కన బెట్టు పెడతారా ఎంత 500 పెట్టండి ఓకే రెడీయా ఏముంది అక్కడ జోకర్ ఉంది 2 జోకర్ నా దగ్గర ఉంది హౌ కమ్ ఓపెన్ గా చూపించండి అబ్బా సరే మీ 500 ఇది ఉత్తుగా కదా ఇది మేబీ ట్రయల్స్ కదా లేదే మేబీ 3 కార్డ్స్ కొంచెం మళ్ళీ కన్ఫ్యూజ్ అవునట్టున్నారు 2 కార్డ్స్ ఉన్నాయి చేద్దాం ఓకేనా సో 2 జోకర్లు ఇక్కడ కింగ్ నేను లోపల పెట్టేస్తా ఓకేనా సో ఇప్పుడు పాకెట్ కి ఏం వెళ్తుంది మేడం కింగా షూర్ బెట్ పెడతారా ఎవరైనా పెట్టండి అబ్బా మీరు సో ఎవరైనా ట్రై చేస్తారా సరే 2 జోకర్లు ఇక్కడ ఉన్నాయి నేను కింగ్ పాకెట్లో పెడుతున్నా ఓకే పాకెట్లో ఏం పెడుతున్నా మీరు అందరు పెడితే నేను కూడా నాతో పాటు కొందరు పోయిందని సంతోషపడ్డా అనుకుంటారు పెట్టండి సరే పెట్టండి ధైర్యం కొంచెం వస్తలేదు మీరు అందరు పెడితే ధైర్యం తెచ్చుకోండి 100 వీళ్ళందరూ దేనికి పెట్టారు మేడం కింగ్ నా పాకెట్లో ఉంది పాకెట్లో ఉందని అంతే కదా పాకెట్లో ఉన్నది జోకర్ కింగ్ ఇక్కడే ఉంది చూస్తలేరా మీరు ఒక్క నిమిషం సరే యాక్చువల్లీ ఈ సీక్రెట్ చెప్తాను ఎలా చేయాలో ఈ ట్రిక్ ఓకేనా సీక్రెట్ ఏంటంటే షారుఖ్ ఖాన్ ఒక ఫేమస్ డైలాగ్ ఉంది ఓకే షారుఖ్ ఖాన్ అంటే ఎవరు మేడం ట్రిక్ ఏంటంటే ఫస్ట్ నేను జోకర్ చూపిస్తున్నాను ఈ చేతిలో అండ్ మీ చేతికి కింగ్ ఇస్తున్నాను ఓకే సీక్రెట్ ఏంటంటే మీ దగ్గర మీరు ఆల్రెడీ 100 గెలిచినా 1000 గెలిచినా కానీ దీన్ని ఎప్పుడు నమ్మకూడదు ఎంత కాన్ఫిడెంట్గా కానీ మీరు బెట్టి పెట్టడం కానీ మీరు ఖచ్చితంగా ఓడిపోతారు స్టార్టింగ్ లెవెల్కి మీకు 500కి 500 వచ్చింది మీకు 200 ఎంతో వచ్చింది ఇప్పుడు పెట్టండి కింగ్ ఎక్కడుందో బెట్ ఆబ్వియస్లీ కింగ్ నా చేతిలో ఉంటది కదా పెట్టండి మరి మ్యాజిక్ ఇస్తాను ఇగోండి 400 ఇంకెవరన్నా ప్రో చేతులు 100 రూపాయలు ఇక్కడ కింగ్ అని ఓకే అది 100% కింగ్ అది ఆడు మిమ్మల్ని మోసం చేస్తాడు ఎందుకంటే ఈ గేమ్లో అసలు కింగే ఉండదు కింగ్ ఉండే కదా ఇప్పుడు దాకా మీ చేతిలో షారుఖ్ ఖాన్ డైలాగ్ ఏంటంటే డాన్ కో పకడ్నా ముష్కిల్ హీ నహీ నాముమ్కిన్ హై కింగ్ ఎక్కడ వెళ్ళిందన్నా చెప్పేస్తారు జాబ్ లో ఉంటుంది ఇంకెక్కడ ఆబ్వియస్లీ మీరు వచ్చి నా పాకెట్స్ చూసుకోవచ్చు ఈ కార్డ్స్ చూసుకోవచ్చు మీకు ఎక్కడ కింగ్ కనబడదు ఇప్పుడు ఆ కింగ్ ఉండే కదా ఆడినంత సేపు అంతే అలానే ఉంటుంది అదే మ్యాజిక్ గాడ్ వాట్ ఇస్ దిస్ చెక్ చేయొచ్చా 4 ఎపిసోడ్లు చేసాం నా మీద నమ్మకం లేదా మీరు చెక్ చేసుకునే ఏం దొరకదు మీకు కరెక్టే కానీ అయినా కూడా ఇంతసేపు బయటే ఉండే కదా అది అంతే మేడం కానీ నిజంగా కళ్ళ ముందు ఇంత ఈజీగా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అదే మేడం అందుకే చెప్తున్నా ఫస్ట్ వాళ్ళని గెలిచేలాగా చేస్తారు వాళ్ళు ఇది ఎలాగో సినిమాకి అయితే వెళ్తారు సాయంత్రం బిర్యానీ కూడా కొనేసుకుందాం అని చెప్పి మళ్ళీ ఇంకో 500 పెడతారు 500 కూడా వచ్చేసింది అనుకోండి అబ్బో అది సూపర్ ఇంకా రాత్రి సిట్టింగ్ కూడా వేద్దామని ఇంకో 1000 పెడతారు 1000 పెట్టగానే ఒక్కసారిగా గేమ్ మారిపోద్ది అంతే పోలీసులు వస్తున్నారు అన్ని తీసుకుని జంప్ ఆ పోలీసులు వస్తున్నారని పెట్టుకునే పక్కన ఒకటికి పెట్టుకుంటే వాడికి 100 రూపాయలు ఇచ్చేస్తాను ఎంత పోయింది నీకు 400 పోయినా నీకు ప్రాఫిట్ వచ్చిందా నీకు అమ్మా చాలా హుషారు ఫస్ట్ పెట్టి సైలెంట్ కూర్చున్నాడు నీకు అన్ని పోయినాయి మొత్తం 2000 దుబ్బేసిండు 2 నిమిషాల్లో ఓ గాడ్ ఏమనిపించింది నీకు ఇదంతా చూసినాక ఏం ఇంకోసారి ఎప్పుడు ఆడొద్దు అనిపించింది వెరీ గుడ్ రియలైజేషన్ నీ 300 ఇదిగోండి మీ 500 చాలా చాలా మంచి సో ఫోల్డ్ చేసి ఒక బాల్ చేయండి మేడం ఇప్పుడు మన దగ్గర 3 cups 3 balls ఉన్నాయి మేడం ఒక్కొక్క కప్ కింద ఒక్కొక్క బాల్ పెడతాను మీరు ఏ బాల్ ఏ కప్ కింద ఉందో మీరు జస్ట్ అంటే ఏ కప్ కింద ఎన్ని బాల్స్ ఉన్నాయని మాత్రం గుడ్ ఫాలో అయితే చాలు చిన్నప్పుడు ఆడతాం కదా ఇలా ఏ చేతిలో ఉంది చెప్పమని ఏ చేతిలో ఉంది మళ్ళీ చూడండి ఓకే ఇది ఓకే రెడీ ఏ చేతిలో ఉంది లెఫ్ట్లో ఉంది సో ఇప్పుడు అదే గేమ్ కప్స్ ఆడితే ఎలా ఉంటుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చేతిలో వేసుకున్నాం అనుకోండి ఓకే ఇప్పుడు ఈ కప్లోకి నేను ఇలా దింపాను అనుకోండి ఈ కప్ కింద ఎన్ని బాల్స్ ఉన్నట్టు ఒకటి దీని కింద ఎన్ని ఉన్నట్టు ఏం లేదు దీని కింద ఏం లేదు ఓకే ఇప్పుడు దీంతో ట్రై చేద్దాం ఓకే ఈ బాల్ ఉంది కదా దీన్ని తీసుకొని
ఒకటి ఉంది. దీని కింద దాని కింద ఏం లేదు అసలు. దీని కింద ఏం లేదా? మిడిల్లో ఒకటి ఉందని మీరు ఇద్దరు అంటున్నారు, దీని కింద ఏం లేదని మీరు అంటున్నారు, అంతే కదా? ఓకే, ఇంకొకటి ట్రై చేద్దాం, వన్ లాస్ట్. ఓకే, ఇది నేను డైరెక్ట్గానే దీని కింద పెడుతున్నా. ఇప్పుడు ఒక్కొక్క కప్పు, ఇందులో 0, ఇందులో మీరేమో 0 అంటున్నారు, మీరేమో 1 అంటున్నారు, ఇందులో 1. ఓకే, లెట్స్ సీ. 1 ఆల్రెడీ ఇందులో ఉంది, తర్వాత 2 ఆల్రెడీ ఇందులో కూడా ఉంది, తర్వాత 3 ఆల్రెడీ ఇందులో కూడా ఉంది. అన్నిటి కింద ఉంది, లేదన్నది నువ్వే కదా, చూడు కొంచెం. ఓకే, దీన్ని పక్కకి ఇస్తారు, ఒక బాల్ వాడేసాం. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి కింద ఎన్ని ఉన్నాయి? దీని కింద 2 ఉంటాయి, దీని కింద 2, దీనిపైన 1. ఓకే, లెట్స్ సీ. దీని కింద ఎన్ని ఉన్నాయి బ్రో? 3 ఉన్నాయి. నువ్వేమనుకుంటున్నావు? 2 ఉన్నాయి. వీళ్ళు ఇంకా ర్యాండమ్ గెస్ట్లు చేస్తున్నారు, ఏదో ఒకటి కరెక్ట్ అవుతులే అన్నట్టుగా. ఓకే, లెట్స్ సీ. ఓకే, చాలు. దీని కింద 2 ఉన్నాయా? ఓకే, లెట్స్ సీ. 2 కరెక్ట్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాల్ని, ఓకే, దీని కింద ఒకటి పెట్టాను, ఒకటి కింద తీస్తున్నాను. ఓకే, నేను 1 2 3 అనగానే ఇది మాయమైపోతుంది. నమ్ముతారా? నమ్మరా? మళ్ళీ ట్రై చేద్దాం. 1 2 3 మాయమైపోయాను. ఇట్లా అవుతుందండి. నమ్మారా? నేను నమ్మకపోతే నేను మళ్ళీ తిరిగి తీసుకొచ్చేస్తా. చూడండి, 1 2 3 టక్ వచ్చేసింది మళ్ళీ వెనక్కి. దాని కిందే ఉంది. ఇప్పుడు దీని కింద ఒకటి పెడతాం. ఓకే, ఇప్పుడు చెప్పండి ఎన్ని ఉన్నాయి దీని కింద? ఫస్ట్ దాంట్లో 2, దీంట్లోనా? దీంట్లో 2 ఉన్నాయా? అందరు కరెక్టే చెప్తున్నారు మేడం, అట్లా ఎట్లా? ఇప్పుడు చెప్పండి, దీంట్లో ఉంది 1 ఉంది. ఇటు దాంట్లో ఫస్ట్ 1, ఇందులో 1, ఇందులో 0, ఇందులో 1. ఓకే, ఆ బాల్ సైజ్ ఎంత మేడం? ఓకే, అవకాడో సీడ్ అంత. అవకాడో అంటే ఎంత ఉంటుందా? ఇంత ఉంటుంది. ఉల్లిపాయ అంటే ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది. లైక్ ఇంత ఉంటుందా? ఇట్లా వచ్చింది. చిన్నదే సార్ కదా సార్, అది ఎంత పెద్దగా అయింది? పోనీ టొమాటో ఎంత ఉంటుంది మేడం? ఎంత ఉంటుందా? మరి వంకాయ కూడా అంతే ఉంటుంది మేడం, అంతే ఉంటాయి. అయ్యయ్యో, మేము చేసిందే ఎంత బాల్స్ కదండి. అంతే కదా మేడం, అదే కదా మేడం. ఇప్పుడు నాకు ఓసిడి ఉంది, ఏదన్నా ఒక్కొక్కటి ఉంటే సరిపోదు. ఇంకొక ఉల్లిపాయ, ఇంకొక టమాటా, ఇంకొక వంకాయ కావాలి నాకు. ఎట్లొచ్చాయి? వీళ్ళు 1 2 లెక్క పెట్టే పనులు బిజీగా ఉన్నారు. అసలు మేమేమో ఆ పెట్టిన బాల్స్ ఎన్ని ఉన్నాయి, దేని కింద ఉన్నాయి అని కాన్సన్ట్రేట్ చేస్తే ఈయననేమో సైజే మార్చేసి ప్రతి దాని కింద బాల్ తీసుకొచ్చేసిండు. చూసి షాక్లో నా ఫస్ట్ నేను మనం చేసేందుకు ఇంత అంత పెద్దగా వచ్చేవి. తీసుకొచ్చిండో ఏం అర్థం అయితే లేదు. అప్పుడే కప్పు డౌట్లు అదే చూస్తూ ఉన్నా. ఇవన్నీ టిష్యూలే కదా. అవన్నీ ఎప్పుడు వేసినావు? యాక్చువల్లీ మేము చేసింది ఒక్కొక్క టిష్యూతో కదా, ఒక్కొక్క టిష్యూతో ఒక్కొక్క బాల్ చేసినాం. దిస్ ఇస్ 1. అవును, ఇన్ని టిష్యూస్ ఎక్కడి నుంచి వచ్చినాయి అబ్బా దీంట్లోకి? 5 6 పెట్టారు మేడం ఒక్కొక్క దాంట్లో. ఆల్మోస్ట్ 5 టిష్యూస్ ఉన్నాయి. 5 టిష్యూస్ అంటే మేము ఒక డిష్ ఇస్తే మీరు 5 చేస్తారా? అంటే ఒక గోల్స్ ఇస్తారు, 2 చేసిస్తారా అని అడుగుతారు. ఇప్పుడు ఇందాక నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆ కార్డ్ ఎలా మారింది, ఇది ఎలా మారింది అని. అయితే యాజ్ ఎ మెజిషియన్కి ఒక కోడ్ ఉంటుంది, సీక్రెట్ చెప్పొద్దు అని. ఓకే, సో నేను మీకు సీక్రెట్ చెప్తాను. ఓకే, కానీ ఈ సీక్రెట్ ఎవరికి చెప్పకుండా మీరు దాచుకోగలరా? నేనైతే ఎవరికి చెప్పను. దాచుకోగలరా? చెప్తా, అడిగిన తర్వాత నేను నీ లెక్క చేస్తాను. సరే, మీరు పోనీ సీక్రెట్ చెప్తే దాచుకోగలరా? నేను కూడా దాచుకోగలను కాబట్టి చెప్పరు. అంతా సల్లాగుండా ఇంకా నిజంగా చెప్పేస్తున్నాడేమో. ఉడి ఇవాళ ఒకటి నేర్చేసుకుందాం అనుకున్నా నేను. దీంట్లో చాలా మెథడ్స్ ఉంటాయి మేడం. ఈ ట్రిక్, పర్టికులర్ గా ఈ ట్రిక్ కొంతమంది టేబుల్ కింద మనుషులు పెట్టి హోల్ పెట్టి చేస్తారు, అది చాలా ఎక్స్పెన్సివ్. ఇది కొంచెం సింపుల్ మెథడ్. మీరు వెనకాల ఒక క్లాత్ కూడా ఏమీ లేకుండా చేశారు, ఎందుకంటే టేబుల్ వెనకాల ఏం జరుగుతుందో కూడా జనాలకి తెలియాలి అని. ఎప్పుడైనా బయట మళ్ళీ ఇలాంటి గేమ్ కనిపించినప్పుడు బాల్ పెట్టి కప్స్ పెట్టి ఏ కప్ లో ఉందో డబ్బులు పెట్టండి అని. క్లాత్ ఉంటే మోసం చేస్తారు, క్లాత్ లేకపోతే మనం గెలవచ్చు అనుకుంటారు. లేదు, ఇక్కడ ఏమీ లేదు. నిజంగా చెప్పాలంటే ఇది కూడా తీసేయచ్చు. ఇదిగోండి, నిజంగా చాలా మంచి యాక్స్ చూపించారు. ఇప్పటి నుంచి పిల్లలు బయట ఆడద్దు. మీరు బయట ఆడుతున్నారు అన్న విషయం తెలిసే మేము ఇక్కడికి పిలవడం జరిగింది మిమ్మల్ని, అర్థమవుతుందా? బట్ ఎస్, జోక్స్ అపార్ట్, నిజంగా
ఇలాంటివి నమ్మకండి. కొంచెం పైసలు పెట్టేటప్పుడు ఆలోచించండి, పైసలు ఊరికే రావు. ఓకే, వెరీ నైస్ హుడీ గారు. అసలు మీరు వస్తున్న ప్రతిసారి మాకు ఒక జ్ఞానోదయం అవుతుంది, బల్బులు వెలుగుతున్నాయి అన్నీ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడేస్ యాక్ట్ అండ్ థ్యాంక్ యూ మీ అందరికీ కూడా. వండర్ఫుల్ షో ఇచ్చారు మాకు, వెరీ నైస్ అండ్ థ్యాంక్ యూ. మీరు కూడా చూస్తూనే ఉండండి ఇలాంటి అద్భుతమైన ప్రోగ్రాంల కోసం సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.